ఓం నమో భగవతే వాసుదేవాయ. దూర్వాసో మహర్షికి కుంతీదేవి సేవ చేయడం, ఆయన ఒక వరం ఇవ్వడం, ఆ వరం సూర్యనారాయణమూర్తి మీద ప్రయోగించి జరుగుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం కుంతీదేవి జపం చేయడం, మంత్రాన్ని అనుష్ఠానం చేయడం, ఆ తర్వాత సూర్యభగవానుడిచ్చి కొడుకునిస్తాను అంటే ఆమె సూర్యభగవానుడితోటి తను కన్య అని ఈ రకంగా చెప్పడం మొదలుపెట్టింది. ఆవిడ అనింది, నేను చేసింది తప్పే, చేయకూడని పని చేశాను. ఒక మంత్రం యొక్క శక్తిని తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం చేద్దామని చేసేసాను. అలా చేయకూడదు. ఇచ్చినవారు మహర్షి, చాపల్యంతో చేసేసాను. ఖచ్చితంగా నాది తప్పే. కాబట్టి నేను క్షమార్పణ వేడుకుంటున్నాను. నిన్ను పిలిచినందుకు నన్ను క్షమించు. క్షమించి నీవు వెళ్ళిపో. నాకు సంతానం వద్దు, నన్ను అనుగ్రహించు అంది. అని ఆయనతోటి ఇంకా అంది, లోకంలో ఆడపిల్లలకు సంతానం కలగడానికి కావలసినది శృంగారకేళికి ఎప్పుడు అర్హత కలుగుతుంది అంటే, పెద్దలైన వారు ఆమె ఏ పురుషుని పక్కన కూర్చోవాలో విచారణ చేస్తారు. ఆమె ఈయన పక్కకి చేరవచ్చు అని నిర్ణయం చేయవలసిన వారు పెద్దలు. వాళ్ళ నిర్ణయం లేకుండా చేరిపోతే అది ఖచ్చితంగా జీవితంలో ఇడుములు చూపించి తీరుతుంది. కాబట్టి నా తల్లి, నా తండ్రి, నా పెద్దలు నిర్ణయం చేసిన తర్వాత నేను ఒక పురుషుని పక్కన చేరి అతనితో శృంగారకేళి జరపాలి. దాని వలన బిడ్డలను కనాలి. ఇది ధర్మశాస్త్రం. అంతే తప్పితే నా తల్లి, నా తండ్రి, నా బంధువులు నిర్ణయించకుండానే నేనే స్వతంత్రంగా నిన్ను పిలిచి సంతానం పొందడం అంటే నేను నిన్ను పతిగా పొందినట్టు. అప్పుడు దాని యందు శృంగారకేళి అంతర్భాగం అయిపోతుంది. అప్పుడు నేను ఇంకొకరికి భార్యను ఎలా అవుతాను? నా కన్యాత్వం పోయింది కదా. నేను కన్యను కాను. కన్యను కాని దానిని వేరొక పురుషుని చేసుకుంటే ఆయనను మోసం చేసినట్టు. కాబట్టి లోకంలో నేను వివాహపూర్వ శృంగారానికి పాల్పడినట్టు. ఈ దేశంలో చూడండి, అసలు నిజంగాను చాలామంది పలికిమాలిన వాళ్ళు దానిని సమర్థిస్తూనే ఉంటారు. కానీ మన దేశంలో శాస్త్రాలు ఇటువంటి పనిని ఖండించి చెప్పాయి. వివాహపూర్వ శృంగారం అత్యంత ప్రమాదము. ఎవరికి అంటే ఆడపిల్లకే, మగపిల్లవాడికి కాదు. ఎందుచేతనంటే వాడు ఒడ్డున పడిపోతాడు. కానీ ఆడపిల్ల జీవితం అలా గట్టెక్కదు, అత్యంత ప్రమాదకరం. అందుకే కన్యను తండ్రి అన్యుల పర్యవేక్షణలో ఉంచాడు కుద్దిభోజుడు. కన్యాచాపల్యం ప్రమాదాన్ని తీసుకురాకూడదు అని ఆయన నిర్ణయం చేశాడు. ఒకసారి వివాహం అయిపోయిన తర్వాత ఇక ఆమెను కన్నెత్తి చూసేవాడు ఉండడు. అప్పటి వరకు ఆమెను కుటుంబ సభ్యులు రెప్పల కింద పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు. అందుకే ఆడపిల్ల కానీ మగపిల్లవాడైనా కానీ అతనికి కన్యత్వం లేక అతనికి కూడా పెళ్ళికి ముందే అన్నీ జరిగిపోయినా అది తప్పే. కాబట్టి ఆ శీలాన్ని రక్షించుకోవడానికి, కన్యత్వాన్ని రక్షించుకోవడానికి ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా అంత జాగ్రత్తగానూ ఉండాలి. బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెడుతోంది, ఏం చేస్తోంది, ఎన్నింటికి వెడుతోంది, ఎన్నింటికి వస్తోంది, ఎవరితో మాట్లాడుతోంది, ఇవన్నీ కూడా పరిశీలించుకోవాలి. మా అమ్మాయి సోషల్గా మూవ్ అవుతుందండి, ఈ కాలంలో ఇవన్నీ పట్టించుకోకూడదు అంటే ఆ తర్వాత వచ్చే ప్రమాదాలని తల్లిదండ్రులు సిగ్గుపడేటట్టుగా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి కుంతీదేవి అనింది, నువ్వు బిడ్డని ఇస్తానంటున్నావు. నాకు బిడ్డ ఉన్నాడు అంటే నాకు వివాహపూర్వ శృంగారం ఉన్నట్టే కదా. పెద్దలు నిర్ణయించిన పురుషుడు పక్కన కూర్చుంటేనే వివాహం శాస్త్రబద్ధం. అలా కానప్పుడు ఖచ్చితంగా దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. దానివల్ల తప్పకుండా కష్టాలు వచ్చి తీరుతాయి. నేను అలా చేయకూడదు కదా. కన్యా శృంగారం ఎలా కుదురుతుంది అంది. ఎంత ధర్మం మాట్లాడుతుందో చూడండి. ఇది చాపల్యం కలగకముందు ఉండాలి అసలు నిజానికి. తెలిసి తెలియని తనం చేత, శాస్త్రం తెలియకపోవడం చేత కన్యలను కోరికలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి. అందుకని రక్షించే వాళ్ళు ఉండాలి. అందుకని పక్కన రక్షత్వం పెడతారు. అమాయకత్వం చేత ఆమె బలైపోకూడదు. కాబట్టి వివాహపూర్వ శృంగారం ఎలా కుదురుతుంది? ఈ ఒక్క పని వలన ఇంతకు మునుపు కుంతిభోజుడు ఏం చెప్పాడో అవన్నీ పోతాయి. లోకం అంగీకరించదు. కాబట్టి నేను వద్దంటున్నాను. నువ్వు ధర్మాత్ముడివి, నీకు తెలియని ధర్మం లేదు, అందుకని నాకు వద్దు అని ఆమెంటే సూర్యనారాయణమూర్తి ఒక ఆలోచన చేశారు. ఆయన అన్నాడు, నా ధర్మం నాకు పోకూడదు, నీ ధర్మం నీకు పోకూడదు. వివాహపూర్వ శృంగారం ఉండకూడదని నీవు కోరుతున్నావు. మంత్రం పెట్టి పిలిచావు కాబట్టి నేను నువ్వు కోరుకున్న కోరిక తీర్చకుండా వెళ్ళకూడదు. కాబట్టి నేను సంతానాన్ని ఇవ్వాలి. నీవు వివాహపూర్వ శృంగారాన్ని అనుభవించానన్న విషయంలో లోకానికి తెలియకూడదు. నువ్వు అన్నమాటలోనే నీ మనసులోని కోరికే మళ్ళా వ్యక్తమవుతోంది. అందుకని నీ కన్యాత్వం పోదు. ఆ మేరకు నిన్ను వరం ఇస్తున్నాను. నువ్వు కన్యగానే ఉంటావు అన్నాడు. సంస్కృత భారతం ప్రకారం సూర్యభగవానుడు ఆమె నాభిని స్పర్శ చేశాడు. ఆయన కుంతీదేవి బొడ్డును ముట్టుకున్నాడు. దేవతల సంకల్పం చేత బిడ్డలను అనుగ్రహిస్తారు. కాబట్టి నేను సంతానాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నాను. నువ్వు గర్భిణీ అవుతున్నావు. నా తేజస్సుతో కుమారుడు జన్మిస్తాడు అని అనుగ్రహించి వెళ్ళిపోయాడు. ఆ కారణం చేత కుంతీదేవి గర్భవతి అయింది.
కానీ లోకానికి మాత్రం ఆమె గర్భవతి అని తెలియదు. ఎందుకని? ఆమె తలోదరిగానే ఉంటుంది. తలోదరి అంటే లోపలికి వెళ్ళిన కడుపుతో ఉంటుంది. స్త్రీ గర్భం ధరిస్తే గర్భం ముందుకు వస్తుంది. కానీ దానికి విరుద్ధంగా సూర్యనారాయణమూర్తి ఆ అనుగ్రహం చేత కన్యగా కడుపు ఎలా ఉండాలో అలాగే ఉండిపోయింది. ఆమె నిండు చూలాలైనా కూడా ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ఒక వృద్ధదాది యొక్క కుమార్తెకు మాత్రమే ఆమె గర్భిణి అని తెలుసు. ఆమెకి ప్రసవం అయ్యేటటువంటి సమయం ఆసన్యమైంది. ఈమె వెళ్ళి సహాయం చేసింది. పిల్లవాడు పుట్టాడు. కన్యగా ఉండి బిడ్డను కన్నానా, ఇల్లాలినై బిడ్డను కన్నానా అన్నదానితో తల్లితనానికి సంబంధం లేదు. పాలు చేపునకు వచ్చాయి. తన బిడ్డని చూసుకుంది. బాలసూర్య బింబంలా బంగారు కాంతితో వెలిగిపోతున్నాడు. సహజ కవచ కుండలాలతో ఆనాడు తాను సూర్యుణ్ణి ఎలా చూసిందో అలాగే ఉన్నాడు. వాడిని చూసి వదలలేకపోయింది. లోకంలో సహజ కుండలాలతో బిడ్డడు లేడు. అటువంటి బిడ్డడికి తల్లిని. కానీ పిల్లవాడిని చూస్తే లోకం శంకిస్తుంది. కాబట్టి వీడిని పెంచలేను, తల్లిగా ఉంచుకోలేను, వదలలేను, ఎవరికీ చెప్పలేను. ఇప్పుడు నాకు 3 మార్గాలు ఉన్నాయి. 1 బిడ్డన్ని వదిలిపెట్టలేక చచ్చిపోవడం. 2 బిడ్డన్ని చంపడం. 3 బిడ్డని వదిలేయడం. మూడింట్లో ఏది చేసినా శాస్త్రవిరుద్ధమే. మూడింట్లో ఏది చేసినా కొన్ని కోట్ల జన్మలకు సరిపడా పాపాన్ని ముట్టకట్టుకోవడమే అవుతుంది అనుకుంది. కాబట్టి బిడ్డను ఉంచుకోలేకపోయింది. ఈమె బిడ్డను ఉంచుకున్నట్లయితే ప్రజలు ఈమెను కన్న తల్లిదండ్రులు, మిగిలిన వాళ్ళు అందరూ కూడా తిట్టేస్తారు. మంత్రం ఇచ్చిన గురువుని తిడతారు. బిడ్డనిచ్చిన సూర్యనారాయణమూర్తిని తిడతారు. ఒళ్ళు మరిచి ప్రవర్తించామని తనని తిడతారు. ఆ పిల్లవాడిని చూసి 10 మంది నవ్వుతారు. సహజ కవచ కుండలాలతో పుట్టి 10 మందికి నవ్వుల పాలు అయ్యే కన్నా వీడెవరో తెలియని అనామకుడు అయిపోవాలనుకుంది. ఒక పెట్టెను ఒకదానిని తెప్పించి దాని నిండా సుగంధ ద్రవ్యాలు, మెత్తటి పాన్పు ఏర్పాటు చేసి నవ్వుతున్న బొద్దుగా ఉన్న పిల్లవాడిని మందసంలో పెట్టి మూసివేసి దానిని ఒక పడవలో పెట్టి ఆ పడవను తీసుకువెళ్ళి అశ్వనదీ ప్రవాహం వేగంగా ఉన్న చోట విడిచిపెట్టింది. విడిచిపెట్టేస్తూ ఆ పిల్లవాడిని చూసి ఆ మహాతల్లి ఎంతగానో ఏడ్చింది. ఆవిడంది, కొడుకా, నువ్వు పెరిగి పెద్దవాడవుతుంటే, నువ్వు బోసినోడుతూ నవ్వుతుంటే, నిన్ను ఎత్తుకుని తిప్పుతూ నీకు పాలిస్తూ నువ్వు మట్టిలో ఆడుకుంటూ బులిబిలి నడకడతో నడుస్తూ కింద పడిపోతే అమ్మా అని నా వంక చూస్తే నేను పరిగెత్తుకుని వచ్చి నిన్ను ఎత్తుకుంటే, మా అమ్మ నన్ను ఎత్తుకున్నదని నువ్వు మురిసిపోయి ధైర్యంగా కూర్చుంటే, నీ తల మీద చెయ్యి వేసి నిన్ను నేను భుజం మీద వేసుకుని జోకొడితే నువ్వు పొంగిపోతే, నువ్వు నీ భావనను అవ్యక్తమైన మాటలతో వ్యక్తం చేస్తూ ఉంటే నిన్ను చూసుకుని నేను మురిసిపోవాలి. కానీ అటువంటి అదృష్టం నాకు లేదు. ఏ తల్లికో దొరుకుతావు, ఆవిడకి నందనుడు అవుతావు. నీవు నాకు నందనుడివి కాలేదు. అది నా దురదృష్టం. నేను నిన్ను మంత్రశక్తి వలన పొందాను. కానీ నాకు శోకానికి కారకమయ్యావు. ఎవరికో నందుడివి కాబోతున్నావు. ఏమిరా నా దురదృష్టం? నీది కాదు తప్పు, నాది. నిన్ను ఎలా పొందాలో అలా పొందలేదు అంది. ఇది ధర్మరాజు గారు, భీముడు, అర్జునుడి విషయాల్లో అన్వయం కాలేదు. ఎందుకంటే ఆ సంతానాన్ని ఆమె భర్త అనుమతితో దేవతల వలన పొందింది. కాబట్టి వాళ్ళు తన కొడుకులు అని చెప్పింది. కానీ కర్ణుణ్ణి తన కొడుకు అని 10 మందిలో చెప్పుకోలేకపోయింది. ఎక్కడో చిన్న కొడుకు మీద, పెద్ద కొడుకు మీద ఉండేటటువంటి ప్రేమ ఆవిడకి అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది. అప్పటికి కుడి కడుతున్న దీపం మిణుకు మిణుకు అన్నట్టుగా ఒక మాట అంది. కొడుక, ఈ లోకంలో చచ్చిపోయిన బిడ్డడిని తల్లిదండ్రులు పోల్చుకోవడంలో కష్టపడతారేమో కానీ నిన్ను మాత్రం నేను ఏదో ఒక రోజున తప్పకుండా గుర్తుపట్టి సంతోషాన్ని పొందుతాను. నేను నిన్ను గుర్తుపట్టడానికి నీకు సహజ కవచ కుండలాలు ఉన్నాయి. ఈ సహజ కవచ కుండలాలు ఉన్నవాడివి ఈ పృథివీ మండలం మొత్తం మీద నువ్వే. కాబట్టి నువ్వు గొప్ప పరాక్రమంతుడు అవుతావు. ఎందరో వీరులను తెగటారుస్తావు. నిన్ను చూసి ఎందరో స్త్రీలు మోహిస్తారు. నీకు సహజ కుండలాలు ఉన్నాయి కాబట్టి నువ్వు నా కొడుకువి అని గుర్తుపట్టడానికి నాకు ఇబ్బంది లేదు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలరా? అలా నువ్వు నా కొడుకు అని నేను గుర్తుపట్టడానికి ఏ అభ్యంతరం ఉండదు. ఎప్పుడైనా నిన్ను ఈ రెండిటితోనే గుర్తుపడతాను అంది. పిచ్చి తల్లి ఆ గుర్తుపట్టడం కూడా ఏడవడానికే పనికొస్తుందని అప్పుడు గ్రహించలేకపోయింది. వివాహపూర్వత శృంగారం జీవితాంతం ఏడుపేకే కారణం అవుతుందండి. అది అంతే తప్పితే అది సుఖానికి సంతోషానికి కారణం కాదు. ఈ దేశంలో అది చెల్లదు. భారతం చదివిన వారైతే, సంస్కృతి తెలిసి ఉన్నవారైతే చెల్లుతాయి అనే మాటలు ఎవ్వరూ చెప్పరు. కాబట్టి ఈ విధంగా ఆమె ఎంతో బాధపడి పిల్లవాడిని మందసంలో పెట్టి దానిని ఒక పడవలో పెట్టి ఆ పడవను బాగా ప్రవాహ వేగం కలిగిన అశ్వనది యందు విడిచిపెట్టేసింది. ఆ పడవ మందసంతో కలిసి చర్మణ్వతి నదిలోకి చేరింది. అక్కడి నుండి యమునా నదిలోకి వెళ్ళిపోయింది. తర్వాత యమునా నదిలోంచి గంగా నదిలోకి వెళ్ళిపోయింది. గంగా నదిలో నది వేగంగా లేని ఒక చోట ఆ పడవ ఆగింది. అక్కడికి
ధృతరాష్ట్రుని స్నేహితుడైన సూతుడు వచ్చి జలక్రీడలు ఆడుతున్నాడు. జలక్రీడలు ఆడుతూ ఉండగా అతనికి ఎదురుగుండా ఒక పడవలో మందసము కనబడ్డాయి. అవేమిటో చూడమని తన వారికి చెప్పాడు. చుట్టూ ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ మందసాన్ని మూత తీసి చూశారు. అపర సూర్య భగవానుడా అన్నట్టు ప్రకాశిస్తున్న పిల్లవాడు కవచకుండలాలతో ఆ మందసంలో ఉన్నాడు. ఇన్నాళ్ళు ఆ పిల్లవాడికి పాలు ఎక్కడివి, ఎలా బతికాడు అని మనకి ఒక చిన్న అనుమానం వస్తుంది కదండి. అన్ని రోజులు ఆ పడవలో అలా పెడుతున్న వాడికి, చంటి పిల్లవాడు, అప్పుడే పుట్టిన బిడ్డ, అతనికి పాలు ఎలా వస్తాయి? పరమేశ్వరుడి నిర్ణయాలు అలాగే ఉంటాయండి. కర్ణుడు బ్రతకడం దైవ సంఘటన, ఈశ్వర కృప. అంతటి తేజోమూర్తి ఎందుకు శరీరం విడిచిపెడతాడు? సూర్యానుగ్రహం కలిగిన బిడ్డడు. సూతుడు ఆ పిల్లవాడిని చూశాడు. ఆయనకి నిజంగా సంతానం లేదు, అది భగవంతుడే ఇచ్చిన సంతానం అని గబగబా ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి వెళ్ళి భార్య రాధను పిలిచాడు. రాధ, మనకి పరమేశ్వరుడు కృప చేశాడు. ఈ పిల్లవాడు ఎవరి బిడ్డడో తెలియదు, మన కోసమే పుట్టాడు. పిల్లవాడికి సహజ కవచ కుండలాలు ఉన్నాయి కాబట్టి ఇవాల్టి నుండి ఈ పిల్లవాడిని మనమే పెంచుకుందాం. కర్ణమునకు కుండములతో పుట్టాడు కాబట్టి ఈ పిల్లవాడు కర్ణుడు అని పేరు ఉంచుతున్నాను అన్నాడు. నామకరణం చేసేటప్పుడు బ్రాహ్మణులు ఏ పేరు ఉంచుతావు అని తండ్రిని అడిగారు. కర్ణ అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు అన్నారు, ఈ పిల్లవానికి మేము కూడా ఒక పేరు పెడుతున్నాం. మేము లోకంలో ఎన్నో నామకరణాలు చేసాం. అందరికీ ఆ బిడ్డల తల్లిదండ్రులు కానీ లేక తాతగారి పేరు కానీ ఏ పేరు చెబితే ఆ పేరు పెట్టాం. ఈ పిల్లవాడికి మేము కూడా ఒక పేరు పెడతామని అనుకుంటున్నాం. ఇంత కాంతి ఏ పిల్లవాడిలోనూ మేము ఇంతకుముందు చూడలేదు. బంగారు రంగుతో బాలసూర్యుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. కాబట్టి ఈ పిల్లవాడి కాంతిని దృష్టిలో పెట్టుకుని మేము ఒక పేరు పెడతాం. ఈ పిల్లవాడిని మేము వసుసేనుడు అని అన్నారు. వసుసేనుడు అన్నారు. అందుకని ఆ పిల్లవాడు 2 పేర్లతో పిలువబడతాడు. కర్ణుడు, వసుసేనుడు. ఈ 2 పేర్లతో పిలువబడి పెద్దవాడయ్యాడు. సూర్యుడు కొడుకు కర్ణుడు. అందుకని వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఉంది. కాబట్టి తన కొడుకు కవచకుండలాలు పోతున్నాయని సూర్యభగవానుడు వచ్చాడు. వచ్చి ఇంద్రుడు వస్తాడు జాగ్రత్త అని వరకు పరాకు చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా కర్ణుడితోటి నేను నీ తండ్రిని అని మాత్రం చెప్పలేదు. తల్లి ఏడ్చింది కానీ ఆవిడా చెప్పలేదు. తండ్రి తెలిసి ఉండి కూడా పరాకు చెప్పాడు కానీ తాను తండ్రిని అని చెప్పలేదు. అందుకు కారణం వివాహపూర్వ శృంగారం. మహాభారతంలో ఒక పెద్ద చిక్కు ప్రశ్న ఒకటి ఉందండి. అలా వివాహపూర్వ శృంగారంలో పుట్టిన కర్ణుడు లోకకంటకుడయ్యాడు. కర్ణుడిని చూసుకునే దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళాడు. లేకపోతే అసలు కురుక్షేత్ర యుద్ధమే లేదు. కాబట్టి లోకనాశనానికి కర్ణుడు కారకుడు అయ్యాడు. ఇంకొక చోట కూడా ఇలాగే కన్యగా ఉండగానే సత్యవతీదేవికి కొడుకు పుట్టాడు. ఆయన వ్యాస భగవానుడు. ఆయన లోకం అంతటి చేత నమస్కరించబడ్డాడు. ఇప్పటికీ గురు పౌర్ణమి నాడు నమస్కరించబడుతూనే ఉన్నాడు. ఒక కన్యాగర్భంలో వల్ల లోకనాశనంకి కారణమైతే ఒక కన్యగర్భం లోకోద్ధరణకి ఎలా కారణమైంది అంటే, ఇక్కడ కర్ణుడు పుట్టడంలో చాపల్యం కన్యది. వ్యాసజన్మనందు సత్యవతీదేవికి చాపల్యం లేదు. వ్యాసుడు కారణజన్ముడు. పరాశర మహర్షి నీ వలననే నేను కొడుకును పొందాలి అని ఇచ్చేశాడు. అంతే తప్పితే సత్యవతీదేవి ఏ మంత్రం కానీ మళ్ళీ ఇంకోటి కానీ చేసుకోలేదు. ఆమె పరాశర మహర్షిని కోరలేదు. నీ వలన కారణజన్ముడు పుట్టాలి, అందుకు పుడుతున్నాడు అని చెప్పి పరాశర మహర్షి కోరి సత్యవతీదేవికి ఇచ్చాడు. ఇక్కడ వ్యామోహం స్త్రీ వైపు నుండి లేదు కాబట్టి ప్రమాదం అంకురించలేదు. అందుకే సత్యవతీదేవి వ్యాసుడు నా కొడుకు అని చెప్పుకోగలిగింది. ఆయన లోకోద్ధారకుడు కాగలిగాడు. వివాహపూర్వ శృంగారం, ఆడపిల్ల తొందరపడడం, ఆడపిల్ల దానిని కప్పెట్టే ప్రయత్నం చేయడం, ఎప్పటికీ ఆమె జీవితంలో చెడు లక్షణాలే, చెడే జరుగుతుంది. అవి ఎప్పటికీ తీరేవి కాదు. అలా అని మహాభారతం తీర్పిచ్చిందండి. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఎవరూ చెప్పకూడదు. పిల్లల్ని పాడు చేయకూడదు. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పేయాలి. ఈ రోజుల్లో అది జరగట్లేదు కాబట్టే చాలా అవాంతరాలు జరిగిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు సూర్యభగవానుడు ఏం చెప్పాడు? ఇంద్రుడు వచ్చి కవచకుండలాలు అడుగుతాడు, ఇవ్వద్దు, లేదా శక్తి అనే ఆయుధాన్ని తీసుకుని ఇయ్యి అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు రావాలి కదండి. అందుకని ఆయన వచ్చాడు. బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. ఏ తల్లి కడుపున ఏ తండ్రి కడుపున పుట్టాడో ఆ తల్లిదండ్రులే తన బిడ్డ అని చెప్పి పెంచి ఉంటే కర్ణుడు ఎలా ఉండేవాడు అన్నది ఊహకు అందని విషయం. ఇప్పుడు అసలు ధర్మరాజు గారు రాజే కాదు, కర్ణుడే రాజు అవుతాడు. ఎందుకని? కర్ణుడు పెద్ద కుమారుడు కాబట్టి. కర్ణుడు రాజరికం చేస్తాడు. పైగా యుగాంతం వరకు కూడా కర్ణుడే రాజు అయి ఉంటాడు. యుగాంతమందే కాదు, కలియుగంలో కూడా కర్ణుడు ఉంటాడు. అందుకు కారణం కర్ణుడు చిరంజీవి.
కర్ణుడు కవచకుండలాల్లోంచి అమృతం పుడుతూ ఉంటుంది. అందుకని ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వెళ్ళి పడిపోయినా కర్ణుడు పడిపోడు. కర్ణుడు పడిపోడు కాబట్టి కర్ణుడే ధర్మంతో సింహాసనం మీద కూర్చుంటే కర్ణుడు చిరంజీవి కాబట్టి అసలు ద్వాపర యుగం తర్వాత కలియుగం రాదు. కాబట్టి కర్ణుడు కవచకుండలాలు పోవాలి. అర్జునుడు ఎంత కొడుకైతే మాత్రం ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి కర్ణుడు కవచకుండలాలు తీసేసుకోవడం చాలా తప్పు కదా అనిపిస్తుంది కదండి. కానీ మనం దీనిని ఇంకొక కోణంలో చూడాలి. అమృతం స్రవిస్తూ ఉంటుంది కాబట్టి కర్ణుడు చచ్చిపోడు కానీ ఓడిపోతాడు. ఖచ్చితంగా అర్జునుడి చేతిలో ఓడిపోతాడు. ఎందుచేతనంటే అస్త్ర సంపద అంతా అర్జునుడిది. అస్త్ర సంపద అర్జునుడిది కాబట్టి అర్జునుడి చేతిలో కర్ణుడు ఓడిపోతాడు. చిత్రసేనుడి చేతిలో ఓడిపోయిన వాడు అర్జునుడి చేతిలో ఓడిపోకుండా ఉండగలడా? కర్ణుడిని ఎదురుగుండానే పాండవులు దుర్యోధన దుశ్శాసనులను తెగతాటేస్తారు. భీష్మ ద్రోణాది ప్రముఖులందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కర్ణుడు మిగిలిపోతాడు. తను నమ్ముకున్న మిత్రుడు స్వర్వాన్ని కోల్పోయి తొడలు విరిగిపోయి చచ్చిపోయాడు. తను చిరంజీవిగా ఏడుస్తూ మిగిలిపోవడం తప్పితే మరణిస్తే సుఖిస్తాడు, బ్రతికిపోతే ఏడుస్తాడు. చిరంజీవిగా ఏడవడమా, చచ్చిపోయి వీరస్వర్గానికి పోవడమా? దీనిని నిందించిన వాడు ఇంద్రుడు. కర్ణుడు బ్రతికి ప్రయోజనం లేదు. అందుకని కర్ణుడు కవచకుండలాన్ని తీసేశాడు. అందుకు కారణం కర్ణుడు అధర్మపక్షానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తప్పు ఎక్కడ ఉందండి? మూలం కుంతీదేవి వివాహాత్పూర్వ శృంగారం. అందుకే అమృతాన్ని స్రవించగల కవచకుండాలు ఉన్నా కర్ణుడు అధర్మపక్షానికి చేరాడు కాబట్టి ఇంద్రుడు వాటిని తీసివేయాల్సి వచ్చింది. వాటిని తీసేస్తే తప్పితే కర్ణుడు ప్రశాంతంగా చచ్చిపోడు. అతను చచ్చిపోకుండా చిరంజీవిగా ఉంటే ఏడుస్తూనే బతకాలి. అశ్వత్థామ ఇప్పటికీ ఎలా ఉగ్రమూర్తిగా బతుకుతున్నాడో అలాగే ఆయన ఏడుస్తూ బతకాలి. అర్జునుడిని తాను చంపుతానని చేసిన ప్రతిజ్ఞ భంగమైపోతుంది. అమృతం స్రవిస్తూ ఉంటుంది, తాను చావలేడు. అలాగే కుమిలిపోతూ బతకాలి. చావడం కోసం తన కవచకుండలాలను తానే తీసి అవతల పారేయాలి. ఆ పరిస్థితి రాకుండా ఇంద్రుడు తానే వాటిని గ్రహించాడు. ఇప్పుడు ఆలోచించండి, ఇంద్రుడు కర్ణుడికి ఉపకారం చేశాడా, అపకారం చేశాడా? ఇది మహాభారతం. భారతాన్ని ఒకే కోణంలో చూడకూడదు, అనేక కోణాలలో చూడాలి. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో కర్ణుని వద్దకు వచ్చాడు. ఆ రావడంలో కర్ణుని శీలం తెలుస్తుంది. ధర్మం పక్కన లేకుండా అధర్మం పక్కన చేరడంలో ఆయన వ్యవహార శైలిలో ఎన్ని తడబాట్లు ఉంటాయో తెలుస్తోంది. వచ్చి ఎదురుగుండా నిలబడ్డాడు. వచ్చినవాడు బ్రాహ్మణుడు. ఆయన ఏమీ అడగలేదు. భిక్షాందేహి అన్నాడు. అనగానే వెంటనే కర్ణుడు మాట్లాడాడు. ఆయన అన్నాడు, నీకు ఏం కావాలి? అపారమైన సౌందర్యరాశులైన ఆడపిల్లలు కావాలా? గొప్ప ఐశ్వర్య సమృద్ధిలో ఉన్న గ్రామాలు కావాలా? మంచి భూషణాలతో అలంకరింపబడిన గోవుల సమూహాలు కావాలా? ఏం కావాలో చెప్పు, ఇచ్చేస్తాను అన్నాడు. బ్రాహ్మణ రూపంలో ఉండి ఇంద్రుడు అన్నాడు, ఇవన్నీ నాకు అక్కర్లేదు. నువ్వు నిజంగా ఇస్తానంటే నాకు నీ కుండలాలు కవచము కావాలి. వాటిని తీసి నాకు ఇచ్చేసేయి అన్నాడు. అనగానే కర్ణుడు అన్నాడు, నీవెవరో నేను గుర్తుపట్టాను. నీవు బ్రాహ్మణ రూపంలో వస్తావు అని నాకు తెలుసు. నీవు ఇంద్రుడివి, సర్వలోకానికే కాదు స్వర్గలోక పరిపాలకుడివి. నేను మనుష్యుణ్ణి, నీవు ఎందరో రాక్షసులను సంహారం చేసిన వాడివి. అటువంటి వాడి దగ్గరకు నేను వచ్చి నీ దగ్గర చేయి చాచి అడగాలి తప్పితే నీవు బ్రాహ్మణ వేషంలో వచ్చి చేయి చాపి అడగడం ఏమిటి? నీవెవరో నాకు తెలియదని అనుకుంటున్నావా? నీవు ఇంద్రుడివి అన్నాడు. అని నీవు వస్తావని నాకు తెలుసు. నీవు ఏదడిగినా నేను ఇచ్చేస్తాను. శక్తి అడగమని సూర్యుడు చెప్పాడు. అది కూడా నీకు తెలిసి ఉండాలి. కాబట్టి నేను శక్తిని అడుగుతాను. శక్తిని నాకు ఇచ్చేయి. కవచకుండలాలు నువ్వు పుచ్చుకో అంటే ఒకేలా ఉండేది. కానీ కర్ణుడు అలా అనలేదు. నువ్వు బ్రాహ్మణుడివి కదా, ఇవన్నీ నీకెందుకు? నేను నీకు కావలసిన అగ్రహారాలు ఇస్తాను, మణిమాణిక్యాలు ఇస్తాను, వస్త్రభూషణాలు ఇస్తాను, అంతే తప్పితే కవచకుండలాలు ఎందుకు అన్నాడు. అంటే ఇంద్రుడు అన్నాడు, నాకు ఇవేమీ వద్దు, నాకు కవచకుండలాలే కావాలి అన్నాడు. సరే అన్నాడు కర్ణుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రుడిని తీసుకువచ్చాడు. అర్ఘ్యపాదార్ఘ్యులు ఇచ్చాడు. ఆసనంలో కూర్చోబెట్టాడు. పూజ చేశాడు, పొగిడాడు. ఇంద్రుడు ప్రీతి పొందుతాడేమోనని ఎన్నో సేవలు చేశాడు. చేసి నువ్వు ఏమైనా మనసు మార్చుకున్నావా అని అడిగాడు. అసలు దానం ఇచ్చేవాడికి ఈ రకంగా మనసు మార్చుకున్నాడా లేదా అని అడగడం తప్పు కదండి. ఇంద్రుడు నేనేమీ మనసు మార్చుకోలేదు, నాకు కవచకుండలాలే కావాలి అన్నాడు. అయితే కర్ణుడు అన్నాడు, అంగరాజ్యం అంతా నీకు ఇచ్చేస్తాను, తీసేసుకో, మనసు మార్చుకున్నావా అని అడిగాడు. ఇంద్రుడు నాకు నీ కవచకుండలాలు తప్ప మిగిలినవి ఏవీ వద్దు అన్నాడు. ఇంకా ఇంద్రుడు కవచకుండలాలు వద్దు అనేటట్టుగా ఏ విధమైన ప్రయత్నాలు కర్ణుడు చేశాడు?
తన మాటని నిలబెట్టుకోలేకుండా ఎంత పాపాన్ని మూట కట్టుకుంటున్నాడు ఇటువంటి మాటలు మాట్లాడినందువల్ల. దానికి ఇంద్రుడు ఏ విధంగా చెప్పి తన కవచకుండలాలని కర్ణుడు కవచకుండలాలని తీసుకున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.